ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కడియం తీసేసి పూజలో కూర్చో. ఈ కడియాలో తీయకూడదు నానమ్మా. వాటంతటవే విడిపోయేంత వరకు అలాగే ఉండాలి నానమ్మా. అలా అని ఎవరు చెప్పారు? గుళ్ళో పంతులు గారు చెప్పారు. వాటంతటవే విడిపోకుండా తీస్తే ప్రమాదమని కూడా చెప్పారు. అవునమ్మా, సీతారాముల కడియాలు ఎలా పడితే అలా తీయకూడదు. మీరు ఆపుతారా పంతులు గారు? మేం మాట్లాడుకుంటున్నాం కదా. పంతులు గారు మంచి చెప్తున్నారు దేవయాని, ఆయన్ని అవమానించుకో. మీరు కూడా మా మంచి కోరే చెప్తున్నామని అన్నారు కదా అంకుల్. ఆంటీ, నా కడుపులో బిడ్డ కోసమే కొంగుముడి వేసుకోమని మీరే చెప్పారు కదా. కడియం తీమని మిత్రకి చెప్పండి. నేను చెప్తున్నాను మిత్ర, ఆ కడియం తీసేయ్. మిత్ర, నీకే చెప్పేది, ఆ కడియం తీసేయ్. నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను మామ, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. చెప్పినా వినవా మిత్ర? ఎందుకు వింటాడు? ఇదంతా లక్ష్మి ప్లాన్. ఇంట్లో ఈ పూజ ఉందని ఎలాగో ముందే తెలుసుకొని ఇలా కడియాలు వేయించుకొని తీసుకొచ్చింది. ఇందులో లక్ష్మికేం సంబంధం లేదు పిన్ని. మా చేతులకి కడియాలు వేసింది పిల్లలు. ఈ అమ్మ మాట కన్నా పసితనంతో పిల్లలు చేసిందే నీకెక్కువైందా మిత్ర? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. నా కోసం ఆ కడియాన్ని పక్కన పెట్టలేవా? ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించమని చెప్పాను కదా మామ. నువ్వేదైనా అడుగు చేస్తాను. నీకెలా చెప్పాలి మిత్ర? నా బాధను అర్థం చేసుకో, ఈ తల్లి మనసుని అర్థం చేసుకో. మిత్రని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అరవిందా? ఆ కడియాలు తీయకూడదని చెప్తున్నారు కదా. వాళ్ళు అలాగే అంటారు బావగారు, కానీ ఈ పూజ ఎంత ముఖ్యమైనది మీకు తెలుసు కదా. మనీషా కడుపులోని బిడ్డ కోసం మిత్రతో ఈ పూజ చేయించి తీరాలి. ఆ విషయం ఆంటీకి అర్థమైనా మిత్రకు అర్థం కావడం లేదా ఆంటీ? మిత్ర తీసేదేంటి? నీ బిడ్డ కోసం నువ్వే ఆ కడియం తీసేయ్. అవునా ఆంటీ, ఆ పనే చేస్తాను. నా బేబీ కోసం ఏమైనా చేస్తాను. మనీషా వద్దు. వద్దని చెప్తున్నాను కదా, చెప్తే అర్థం కదా.
వెనక్కి పో. అయ్యో 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 కడుపుతో ఉన్న పెళ్ళ మీద చెయ్యెత్తుతావేంటి మిత్ర? అక్క నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావేంటి? చెయ్యి దించు మిత్ర. మనీషా నీ ప్రతిరూపాన్ని మోస్తోంది, అది గుర్తుపెట్టుకో. అయినా మిత్రని అని ఏం లాభం ఆంటీ? అంతా ఈ లక్ష్మి చేసింది. మీ మాటకి మిత్ర ఎదురు చెప్పేలా చేసింది. అరవిందాకి లక్ష్మికి గొడవ పెట్టాలని చూస్తున్నావు మనీషా? లేకపోతే ఏంటి బావగారు? అరవింద్ అక్క చెప్పిన మాటల్ని మిత్ర ఏ రోజైనా కాదన్నాడా? ఈ రోజు మిత్రకి అరవింద్ అక్క కంటే లక్ష్మి ఎక్కువైపోయింది. నువ్వు అనవసరంగా గొడవని ఎటో తీసుకెళ్ళకమా. వదిని చెడు చేయకు. మా అక్క ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. ఎవరో కుట్ర చేసినట్టు మా అక్క మోసం చేయదు. ఇదంతా కాదంటీ. మిత్రని కడియం తీమని లక్ష్మితోనే చెప్పించండి. చెప్పు లక్ష్మి. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఆ పని చేయలేను. నేను చెప్తున్నాను లక్ష్మి, కడియాలు వాటంతట అవే విడిపోయే వరకు మేము తీయకూడదని పిల్లలు ఒట్టు పెట్టారు. వాళ్ళు ఒట్టు పెట్టారా? లేకపోతే నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు. పిల్లల క్షేమం కోసం మేము ఈ కడియాలు ఉంచుకోక తప్పదు. అయితే నా కడుపులో బిడ్డ కోసం కూడా మిత్రతో ఈ పూజ నేను చేయాలి. లక్ష్మికి నీ పూజతో పనే ఉంది మనీషా. తన పంతమే తనకి ముఖ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.